అందరికీ నమస్కారం. నేను మీ కాంక్ష గంగాపురం. ఈ రోజు మనం తెలంగాణలో ఎంతో చరిత్ర పొందిన ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో మనం ఉన్నాం. ఈ రోజు మనతోని కపిందర్ స్వామి గారు ఉన్నారు. అయ్యవారితోనే అడిగి ఈ గుడి చరిత్ర మరియు ఇంకా హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం. నమస్కారం అయ్య. కొండగట్టు ఆలయ విశిష్టత గురించి మీరు మా వ్యూవర్స్ కి కొంచెం వివరించి చెప్పగలరు? దివ్యాలయాగ్ర విలసత్ మురవైరి చక్రం శీర్షోపరి స్ఫురదగ్ర నృసింహవక్త్రం బద్ధాంజలీకృత మహీయ గదా విశేషం శ్రీకొండగట్టు హనుమంతమహం శ్రితోస్మి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఇది జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం మీద దట్టమైనటువంటి అరణ్యంలో చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు ఆంజనేయ స్వామివారు స్వయం వ్యక్తమైనటువంటి మూర్తి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామికి 2 ముఖాలతో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం. నారసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామివారు. నారసింహస్వామివారు తూర్పున చూస్తారు, ఆంజనేయ స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉంటారు. స్వామివారికి బాగుభుజాల్లో శంఖము, చక్రము, గద, వక్షస్థరములో రాముడు సీతతో స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. స్వామివారికి కుడివైపున అలివేలుమంగ, పద్మావతి, గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు, ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు శక్తి స్వరూపునిగా ఇక్కడ భక్తులచే పూజలు అందుకుంటుంది. స్వామివారి యొక్క వెనక భాగంలో క్షేత్రపాలకుడు బేతాళుడు భైరవుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రము రామాయణంతో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రంలో రామచంద్ర స్వామి వారి పాదాలు ఒక శిల మీద, అదేవిధంగా సీతమ్మ వారి యొక్క కన్నీటి గుంటలు, స్వయంగా ఏర్పడినటువంటి పుష్కరిణి, తదితర చూడదగ్గ ప్రదేశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. స్వామివారు చాలా విశేషం, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. తెలంగాణలో చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం తర్వాత 4వ స్థానంలో ఈ క్షేత్రం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో కాకుండా తెలంగాణలో కూడా ఎన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామివారి క్షేత్రాలలో ఈ కొండగట్టు ఒక తలమానికంగా ఉంటుంది. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎక్కడెక్కడో చేసుకున్నటువంటి పాపాలు పోవాలి అని అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. అలాంటి పుణ్యక్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రమమ్మ. ఇక్కడికి శ్రావణ మాసం, కార్తీక మాసం, చైత్రం, వైశాఖ మాసంలో హనుమాన్ దీక్షా స్వాములు కూడా లక్షలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఈప్సితములు అంటే కోరికలు కూడా నెరవేర్చుకుంటున్నారు. అయ్యవారు కొండగట్టు చాలా ప్రతీతి అయ్యవారి మాల గురించి. సో ఆ మాల గురించి మీరు మాకు కొంచెం చెప్పగలరా? అంటే ఎంతమంది సంవత్సరం పాటు ఎంతమంది వచ్చి ఎంతమంది వేసుకొని అయ్యవారికి? మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మన స్వామివారి క్షేత్రంలో హనుమాన్ దీక్షమాలలు, చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అనే 2 ఉత్సవాలు కూడా ఇక్కడ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని లక్షల సంఖ్యలో హనుమాన్ దీక్షా స్వాములు వస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వారు హనుమాన్ దీక్ష, తెల్లని లుంగి, కాషాయం కలరు చొక్కా వేసుకొని హనుమాన్ దీక్ష మాలలు స్వీకరిస్తారు. చైత్ర పౌర్ణమిని మాల వేసుకొని హనుమాన్ జయంతి అంటే వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అవుతుంది. అప్పటి వరకు కూడా 41 రోజులు అవుతుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు, చిన్న హనుమాన్ జయంతి రోజు మాల వేసుకొని పెద్ద హనుమాన్ జయంతి రోజు మాల విరమణ చేస్తారో వారికి మండల దీక్ష పూర్తవుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ 2 జయంతులలో చిన్న హనుమాన్ జయంతిని చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు వచ్చే జయంతిని చిన్న హనుమాన్ జయంతి అంటారు. వాస్తవానికి అది హనుమద్ విజయోత్సవం. అదేవిధంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజు వచ్చేటువంటి జయంతి ఉత్సవాన్ని పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అంటారు. ఇక్కడ 2 ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వర్తించబడతాయి. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం రోజు మాత్రం త్రయాణికంగా 3 రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి మూలమంత్ర హవనాలు, సుదర్శన రామాయణ భారత భాగవత పురాణాది కాలక్షేపాలు, తర్వాత ఋక్ యజు సమాకరణ వేద పారాయణాలు, విశేషించి 3 రోజు హోమాలు కూడా నిర్వర్తించబడతాయి. హనుమాన్ జయంతి ఉత్సవం రోజు స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊజల్ సేవ, తదితర శాస్త్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. చిన్న హనుమాన్ జయంతి రోజు మాత్రం 3 రోజులు కేవలం మూలమూర్తికి అభిషేకాలు, సహస్రనామార్చన, పట్టు వస్త్రాలంకరణ మాత్రం చేయడం జరుగుతుంది. ప్రధానంగా హనుమాన్ జయంతి అంటే ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి పెద్ద జయంతి, ఒరిజినల్ హనుమాన్ జయంతి అన్నట్టు. చిన్న హనుమాన్ జయంతి రోజు మాల ధరించి పెద్ద హనుమాన్ జయంతి రోజు మాల విరమణ చేయటం ఇక్కడ సాంప్రదాయం.
ఈ మాల అనేది మనకు అయ్యప్ప స్వామి మాల ఎట్లాగైతే ఉందో అదేవిధంగా ఎవరు ఎక్కడ మాల వేసుకున్నా మాల విరమణకు మాత్రం కొండగట్టుకు రావడం విశేషం. కొండగట్టులోనే మాల విరమణ చేయడం విశేషం. దానికోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. మాల విరమణ చేసి ఇరుముడి సమర్పణ చేసుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. అయ్యవారు కొండగట్టులో హనుమాన్ జయంతి కాకుండా ఇంకా వేరే ఏ ఉత్సవాలు జరుగుతాయి? స్వామివారి సన్నిధిలో మనకు చైత్ర మాసంలో ఉగాది మొదలుకొని పాల్గొన మాసం సంవత్సరంలో అనేకమైన ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర మాసంలో ఉగాది, శ్రీరామ కళ్యాణం, సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం, చైత్ర పౌర్ణమి పురస్కరించుకున్న చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ మాసంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం లక్షలాది మందితో నిర్వర్తించడం జరిగింది. జ్యేష్ఠ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ యొక్క స్వామివారికి అష్టోత్తర శతకలిశాభిషేకం, జ్యేష్ఠాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో కన్నన్ తిరునక్షత్రం, గోదా అండాళమ్మవారి యొక్క తిరునక్షత్రం, అదేవిధంగా శ్రావణ శుద్ధ భాగ్యం నుంచి సప్తమి వరకు కూడా శ్రావణ సప్తోత్సవాలు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనం మీద వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ నిర్వర్తించడం జరుగుతుంది. భాద్రపద మాసం శూన్యమాసం, తర్వాత ఆశ్వజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి, పార్వేటి ఉత్సవం, శమీ పూజ, తర్వాత కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసం తర్వాతగా విజయదశమి మన దీపావళి పర్వదినం సహస్ర దీపాలంకరణ సేవ, తర్వాత శ్రీ పంచమిని పురస్కరించుకొని అమ్మవారికి కూడా విశేషమైన పూజలు. ఈ విధంగా స్వామివారి యొక్క దేవాలయంలో జరిగే సంవత్సర దోష ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవాలు కూడా ఘనంగా నిర్వర్తించబడతాయి. లోక కళ్యాణార్థం 3 రోజులు సుదర్శన హవనం నిర్వర్తించబడుతుంది. ఈ విధంగా చూసుకుంటే స్వామివారికి నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాలు అనేక రకమైనటువంటి ఉత్సవాలు కూడా స్వామివారి సన్నిధిలో నిర్వర్తించడం జరుగుతుంది. అందులో విశేషమైన భక్తులు కూడా పాల్గొని స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు అవుతున్నారు. అయ్యవారు కొండగట్టులో హనుమాన్ జయంతి బాగా జరుగుతుంది అంటారు. మీరు దాని గురించి విశిష్టతను చెప్పాలి. ఎన్ని ఆంజనేయ స్వామివారి క్షేత్రాలు ఉన్నప్పుడు కూడా కొండగట్టు మాత్రం తలమానికం. ఇక్కడ స్వామివారికి వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయ స్వామివారు స్వయంగా వైశాఖ మాసములో బహుళ పక్షములో దశమి తిథి యందు పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించినట్టుగా మనకు పరాశర సంహిత వైష్ణవ సాంప్రదాయాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ వైశాఖ మాసంలో భద్రాచలం, యాదగిరిగుట్ట లాంటి క్షేత్రాల్లో కూడా వైశాఖ మాసంలోనే హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. విశేషించి కొండగట్లో దేవాలయంతో సహా కొండ అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకారం చేయబడి ఆ భద్రాచల రామచంద్ర స్వామి వారు ధరించినటువంటి శేష వస్త్రాలు తీసుకువచ్చి ఆ భద్రాచలం నుంచి తీసుకువచ్చి ఆంజనేయ స్వామి వారికి ఆ రోజు సమర్పణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజు 3 రోజులు కూడా అంకురార్పణ మొదలుకొని 3 రోజులు ఉత్సవాలు నిర్వర్తించబడతాయి. 3వ రోజు మహాపూర్ణాహుతి, అష్టోత్తర శతకలిశాభిషేకం, నవకలశ స్నపనము, ఈ విధంగా రోజుకొక కార్యక్రమం స్వామివారి వివిధ రకాలైన వాహన సేవలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు స్వామి సన్నిధికి వచ్చి మాల విరమణ చేస్తున్నారు. దాని కోరకై ఆ యొక్క క్షేత్రములో దాదాపుగా 150 మంది అర్చకులను పిలిపించి వారి చేత మాలా విరమణ కూడా చేయడం జరుగుతుంది. మాలా విరమణ చేసినటువంటి భక్తులు కూడా ఇరుముడి సమర్పణ చేసి తలనీలాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ క్షేత్రంలో వాహన పూజలు, తర్వాతగా కేశఖండన విశేషించి చేసుకుంటారు. వాటితో పాటుగా కుంకుమార్చనలు, వెంకటేశ్వర స్వామివారి సేవలు, నవగ్రహ దోష నివారణ కొరకై స్వామివారికి అభిషేకాలు, అదేవిధంగా వాహన పూజలు కూడా చేసుకుంటారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరైనా కూడా విజయం కాంక్షణ కొరకై ముడుపు అంటే ఒక నారికేలంతో ఉన్నటువంటి ముడుపును స్వామివారికి సమర్పణ చేసి పూజ చేస్తారు. ఎవరైతే మొట్టమొదట ఇక్కడ స్వామివారికి ముడుపు కడతారో వారు ఆ ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధిస్తారని వారి యొక్క ప్రతీతి. కాబట్టి ఇక్కడ సర్పంచ్ నుంచి మొదలుకొని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి సన్నిధిలో ముడుపు కట్టి నామినేషన్ వేయటం కూడా ఇక్కడ ఆచారంగా వస్తుంది. ఆ విధంగానే స్వామివారి యొక్క దేవాలయం ప్రశస్తాన్ని సంతరించుకుంది. ధన్యవాదాలు అయ్య గారు, మీరు చాలా బాగా వివరించారు కొండగట్టు ఆలయం. చాలా అమ్మ అందరికీ మీతో పాటుగా లోకా సమస్త సుఖినోభవంతు భక్తులందరికీ కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు కూడా జరగాలి, లోక కళ్యాణం జరగాలి, అందరికీ కూడా క్షేమం జరగాలని కోరుకుంటున్నాం. శ్రీమతే రామానుజారమ. జై శ్రీరామ్, జై హనుమాన్.